మిత్రులారా అందరికీ నమస్తే. ఖమ్మం నగరం ఆర్యవైశ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఈ ఎన్నికలకు సంబంధించి ఎట్లా జరుగుతుంది, ఏంది వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర కంటెస్టెడ్ అధ్యక్ష అభ్యర్థి పెనుగొండ ఉపేంద్ర గారితో ఉన్నాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ఖమ్మం నగర నివాసులా మీరు? అవునండి, ఖమ్మంలో పుట్టి పెరిగి మా కుటుంబాలన్నీ ఖమ్మంలోనే ఉన్నాయండి. స్థానికులు అండి. ఇది వేరే అభ్యర్థులు ఇక్కడ లోకల్ వాళ్ళు కాదండి. కాబట్టి స్థానికులకి అవకాశం ఇవ్వండి. సార్, గతంలో మీరు ప్రజాప్రతినిధిగా పోటీ చేశారు. నేను 2005, 2010లో మున్సిపల్ కౌన్సిలర్గా చేసిందండి. నేను ప్రో లీడర్ కూడా వ్యవహరించాను మున్సిపాలిటీలో. నేను దాదాపు 19 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ప్రజలు నేను చేసిన సేవల్ని గుర్తుపెట్టుకుంటారు. అందరూ అన్ని కులాల వారు వస్తారు, మా కులం వారు కూడా వస్తారు. మా కులం అనే ప్రత్యేకత లేకుండా అందరికి ఎవరైతే బిలో పవర్టీ ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేశాను. ఇప్పటికీ నా గురించి ఎంక్వైరీ చేయండి, చేస్తే మీకే తెలుస్తుంది. సార్ చెప్పండి, ఖమ్మం ఆర్యవైశ్య మహాసభకు సంబంధించి ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభ సంబంధించి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి ఎంతమంది పోటీ చేస్తున్నారు, ఏ ఏ పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి, వాటిని పూర్తిగా వివరించండి. సార్, ఖమ్మం నగర ఆర్యవైశ్య సంఘానికి 3 కాంటాక్ట్ చేస్తుంది సార్. ఒకళ్ళు గుమ్మడివేలి శ్రీనివాసు, అతను ఇప్పుడు ప్రజెంట్ వాసవి డిస్టిక్కి గవర్నర్ అండి. వాసవి క్లబ్లకి డిస్టిక్ గవర్నరు. సేవ చేయాలనుకుంటే దాని మీద కూడా చేయొచ్చు. తర్వాత ఇంకొక ఆయన రాజేష్ అని చెప్పి ఒక ఆయన ఉండు. ఇంకా ఆయనకి చాలా భవిష్యత్తు ఉంది. ఇప్పుడు యంగ్. నేను పెనుగొండ ఉపేంద్రరావుని ఒకసారి గతంలో 2015-17లో కూడా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు చేశాను. ఆ సేవలే నన్ను గెలిపిస్తాయని 100% నేను చెప్పగలుగుతాను. సార్ చెప్పండి, ఆర్యవైశ్య మహాసభ ఖమ్మం నగరానికి సంబంధించి మిగతా కమిటీ సభ్యులకు సంబంధించి ఎన్నిక లేకపోతే దానికి సంబంధించినటువంటి నామినేటెడ్ ఎలా జరుగుతుంది వివరించండి. అధ్యక్షుడికి నామినేషన్ ఉంటుందండి. అందరు కలిసి ఆర్యవైశ్య ఓటర్లు అందరూ కలిసి సభ్యత్వం ఉన్న వాళ్ళంతా ఈ ఎన్నికల్లో పాల్గొంటారండి. ఈ ఎన్నికలు వాసవి గార్డెన్లో 30వ తారీఖు 6వ నెల ఆదివారం నాడు ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహించబడతాయండి. ఇప్పుడు మేము ప్రచారం చేసుకుంటున్నాం. ఈ కార్యవర్గాన్ని ఎన్నుకునేది ఎవరైతే అధ్యక్షుడు అవుతారో వాళ్ళే కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. వారు ఒక్కొక్కళ్ళే ఒక్కొక్క అభిప్రాయం, ఒక్కొక్కళ్ళే విజిటింగ్ కార్డులను ఎన్నుకుంటారు, ఒక్కొక్కళ్ళే పనిచేసేటోళ్ళని ఎన్నుకుంటారు. నా మనస్తత్వం మాత్రం పనిచేసేటోళ్ళని ఎన్నుకుంటాను. గుర్తులు ఏమైనా ఉన్నాయా సార్? గుర్తులు ఏం లేవండి. అభ్యర్థులు ఫోటోలు ఉంటాయి, ఎట్లా? ఫోటోలు కూడా ఉన్నామండి. అభ్యర్థి బ్యాలెట్ సీరియల్ నెంబరు. అభ్యర్థి సీరియల్ నెంబరు. ఓకే, 3కి సంబంధించి. సార్, ఆర్యవైశ్య మహాసభకు సంబంధించి ఓటు జనరల్ ఎలక్షన్లు అయితే 18 సంవత్సరాలు నిండాడుకుంటుంది. దీంట్లో ఓట్లు అందరికీ ఉంటాయా, లేకపోతే కొందరికి ఉంటాయా, లేకపోతే అందులో పనిచేసిన వాళ్ళ ఎట్లుంటాయి, దాన్ని వివరించండి. ఇప్పుడు దీనికి ఆర్యవైశ్యుల్లో సభ్యత్వం అనేది ఒకటి ఉంది. ఈ సంఘం ఏర్పడగా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అనేది ఉంది. ఆ రాష్ట్ర మహాసభ రిసిప్ట్ పంపిస్తుంది. ఎవరైతే సభ్యత్వం చేరదలుచుకున్నారో వాళ్ళందరూ 125 రూపాయలు గతంలో ఉండే, ఇప్పుడు 525 రూపాయల సభ్యత్వం. ఈ సభ్యత్వం ద్వారా సభ్యుడిగా ఫస్ట్ మొదలు జాయిన్ అవుతాడు. ఆ జాయిన్ అయినాకనే సభ్యత్వానికి ఓటుకి అర్హుడు. కాబట్టి దీన్ని యాక్చువల్గా ఏంటంటే ముందు ప్రచారం చేయాలి. మేము చాలా వీక్లో ఉన్నాం సంఘం. అంటే వీక్లో అంటే సరిగా పనిచేయక సభ్యత్వాలు నమోదు కార్యక్రమం చాలా తక్కువ ఉంది. మా ఖమ్మం టౌన్లో 25,000 నుంచి 30,000 మంది ఉంటారు. ఆ 30,000 మందిని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత సంఘ అధ్యక్షుడికి ఉంది. ఇంతవరకు ఎవరు చేయలేదు. ఇప్పుడు ఇంత గతంలో చేసినా కూడా మేము అన్ని చేసినాము కానీ ఇంతకుముందు ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులకే రాశారు తప్ప కొత్త వాళ్ళు లేరు. ఇవాళ మేము ఎన్నిక కోసం ఓటర్ని అడగడానికి పోతున్నప్పుడు మాకు సభ్యత్వం లేదు అంటున్నారు. దీనివల్ల వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అసలు ఈ సభ్యత్వం అనేది ముందు నోటిఫికేషన్ ఇష్యూ చేసి అర్హులు ఎవరైతే ఆర్యవైశ్య సభ్యులు ఉంటారో వాళ్ళందరికీ ఓటుకు రావాలంటే ఖచ్చితంగా మీరు సభ్యత్వం తీసుకోవాలని తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. కానీ తెలియజేయలేదు. అది తెలియజేయడం వల్ల చాలామంది ఆర్యవైశ్యులు బాధపడుతున్నారు. మేము ఓటేయలేకపోతున్నామని. ఇప్పుడు ప్రజెంట్ 5,700 ఓట్లు ఉన్నాయి. సుమారుగా 30,000 మంది ఆర్యవైశ్యులు ఖమ్మం నగరంలో ఉంటే 30,000 మందికి పైగా కేవలం 5,000 మంది ఈ ఎన్నికల్లో పాల్గొంటా ఉన్నారు. 5,000 మంది పాల్గొంటున్నారు. దీంట్లో చాలామంది కూడా ఊళ్ళోకి పోవడం అది జరుగుతుంది. కాబట్టి 3,000 వరకే పోలయ్యే అవకాశం ఉంది. సార్ చెప్పండి, ఇది జర్నలిస్ట్ కోణంలోనే అనుకోండి. నేను బయట మిమ్మల్ని మీతో ఇంటర్వ్యూ చేయడానికి ముందు నేను నాకు తెలిసిన మిత్రుల ద్వారా తెలుసుకున్నటువంటి సమాచారం
కన్యకా పరమేశ్వరి గుడి ఉంది కదా సార్, కొట్ల బజార్లో కన్యకా పరమేశ్వరి గుడి, అమ్మవారి గుడి ఉంది. అక్కడ సంబంధించి వచ్చినప్పుడు ధనిక వైశ్యులకే ప్రాధాన్యత ఉంటుంది, పేద వైశ్యులు ఎవరైనా వస్తే పెద్ద పట్టించుకోరు, లెక్కలేనితనంగా ఉంటారు అనేది ఉన్నది. మరి కులం నలుగురితో పాటు నారాయణ, కులంతో పాటు గోవింద అంటారు. ఈ ప్రజాస్వామ్యము, రాచరికము, లేకపోతే సోషలిజము, టూరిజం ఇలాంటి పరిపాలనా విధానాలు లేనప్పుడే కులం ఉన్నది. మరి కులంలో అభివృద్ధి చెందినటువంటి ధనిక వైశ్యులు ఎవరైతే ఉన్నారో పేద వైశ్యుల్ని పలకరించరట, మాట్లాడరట. నిజమేనా? అసలు ఏం జరుగుతుంది ఆర్యవైశ్యుల్లో? అయితే ఇది వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం అనేది ఆర్యవైశ్యులకు సంబంధించిన అమ్మవారు. ఆ అమ్మవారు పూర్వీకులు, మా ఆర్యవైశ్యులు పెద్దవాళ్ళు దీన్ని స్థాపించినప్పుడు మామూలుగా ఉన్నది. ఇప్పుడు ఉన్నవారు దీనికి ఆర్థికంగా లేకపోతే ఏం చేయలేరు కాబట్టి దీనికి అంతకుముందు గతంలో అది పునాది పడ్డప్పుడు సభ్యత్వాలు ఏమి లేవు. ఇప్పుడు వీళ్ళు ఉన్నవారు సభ్యత్వాలు పెట్టి సభ్యత్వం ఉన్నోళ్ళు జాయిన్ అయితే ఆ డబ్బులతోనే అభివృద్ధి చేయాలనే సఫలతోనే ఉన్నారు తప్ప సంఘంలో వీకర్ సెక్షన్స్ అనేది ఏం లేదు. ఎవరు వచ్చినా అందరికీ దేవతే, ఎవరికైనా దేవతే కాబట్టి ఉన్నోళ్ళు లేనోళ్ళు. అయితే పదవులు కావాలన్నప్పుడు దానికి 25,000 సభ్యత్వం పెట్టారు. వారు చేస్తేనే వాళ్ళకి సభ్యత్వం నాయకత్వం వస్తుంది. ఆ నాయకత్వం ఉన్నోళ్ళు రకరకాలుగా ఉంటారు. అందులో పేదోళ్ళని గౌరవించేటోళ్ళు ఉంటారు, గౌరవించిన వాళ్ళు ఉంటారు. అది అమ్మవారికి మాత్రం ఎవరికైనా దండం పెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. ఎవరైనా రావచ్చు. వేరే కులస్తులు కూడా ఆ గుడికి రావడానికి అవకాశం ఉంది. మాకంటే వేరే కులస్తులకైనా మేము అటువంటి తేడాలు ఏం లేవు, మంచిగానే ఉన్నది. కాకపోతే ఏంటంటే ఎవరికి వాళ్ళు నాయకత్వం కావాలని కోరుకుంటారు కాబట్టి వాళ్ళ నాయకత్వాన్ని బట్టి ఫాలో అవుతారు. ఎన్నాళ్ళ నుంచో ఒకళ్ళే ఉండబట్టి ఆ వినికిడి ఉంటే ఉండొచ్చు. ఏంటంటే పేదవాళ్ళని చూడరు, పెద్దోళ్ళనే చూస్తారని చెప్పి. కాబట్టి మార్పు అనేది రావాలి. కానీ అందులో ఓటు వేయాలంటే వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నిలబడేటోళ్ళకి ఓటు వేయాలంటే అందులో సభ్యులు 25,000 కట్టిన వాళ్ళే సభ్యులు అర్హులు. అందరూ వైశ్యులు అనేటోళ్ళు ప్రతి ఒక్కళ్ళు వేయడానికి అవకాశం లేదు. అయితే అసలు ఆర్యవైశ్య సంఘం అనేది ఉన్నది. ఆర్యవైశ్య సంఘం కిందనే కన్యకా పరమేశ్వరి దేవాలయం కానీ ధనికులు మాత్రమే అక్కడ ఓటు వేసే అవకాశం మాత్రం ఉంది. పేద వైశ్యులకి ఆ గుడిలో ఓటింగ్ కానీ దాంట్లో పాల్గొనే అవకాశం కానీ లేదు అనేది ఓటింగ్. మరి 25,000 కడితేనే సభ్యత్వం ఉందనుకో, సభ్యత్వం పెట్టారు. అయితే పేదవాళ్ళందరికీ కావాలంటే అది దానివల్ల ఏం ఉపయోగం లేదు. వాళ్ళకి ఎవరైనా వచ్చి దండం పెట్టుకోవచ్చు. దాంట్లో నాయకత్వం కావాలని కోరుకునేటోడే 25,000 కడతారనేది నా ఆలోచన. దేనికంటే అభివృద్ధి చెందడం కోసం ఏదో ఒక క్లాస్ పెట్టి అరే మీరు సభ్యులు రా అని అంటే చేస్తారన్న ఉద్దేశం మీద 25,000 పెట్టారు. కానీ అందరూ ఆర్యవైశ్యులందరూ అక్కడ సమానమే. పేదోళ్ళు రావచ్చు, పెద్దోళ్ళు రావచ్చు, వేరే కులవస్తువులు రావచ్చు. అమ్మవారు అందరికీ అమ్మవారే, అటువంటిది ఏం లేదు. సార్ చెప్పండి, ఇప్పుడు దాకా నడిచేటువంటి ఆర్యవైశ్య మహాసభకు సంబంధించి ముఖ్యంగా ఖమ్మనగరంలో ఎవరైనా పెళ్లి రోజులు, పుట్టినరోజుల నాడు వాళ్ళు దయదలిస్తే దయాదాక్షిణ్యాల మీదనే డొనేషన్ ఏమైనా ఇస్తే అటు పెట్టి పేద ఆర్యవైశ్యులకి సహాయ సహకారాలు చేస్తూ ఉన్నారు. ఇట్లా కూడా మీరు ఒకవేళ అధ్యక్షులుగా అయితే కొంత ఫండ్ కలెక్షన్ చేసి రెగ్యులర్గా పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకొని వాళ్ళకి ఉపాధి మార్గాలు చూపించడం, వాళ్ళకి ఆర్థికంగా చేయూతనివ్వడం అనే కార్యక్రమాలు జరుగుతాయంటారా మీరు కనుక గెలిస్తే? నేను గతంలో 2017 సంవత్సరంలో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిగా పోటీ చేశాను. ఇనానిమస్గా ఇచ్చారు నాకు. ఆ రోజు ఇనానిమస్గా ఇచ్చినప్పుడు నేను ఏ కార్యక్రమాలు చేయకపోయినా పర్వాలేదు. కానీ 2015-17లో ఒక పాంప్లెట్ రూపంలో ప్రకటించాను. చాలా ప్రోగ్రాం, ఉపనయనాలు, ఎన్ని సేవలు చేయాలని సేవలు చేశాను. సంఘం అంటేనే బలహీనులు సంఘం కార్యాలయానికి వస్తే ఏ సేవని చేయాలి, ఇదని అదని లేదు. మ్యాక్సిమం ఏది ఉంటే అది చేయాలి. నాకు కొన్ని పర్మనెంట్ ప్రాజెక్టు చేయాలని కోరుకుంది. మీరందరూ సహకరిస్తే ఖచ్చితంగా పలానా పెనుగొండ ఉపేందరు ఇది చేసిపోయాడు అనేది రేపు ఫ్యూచర్లో భవిష్యత్తులో వారే వయసునంతా తలుచుకోవాలనే ఆలోచనతో ఈ 2 సంవత్సరాలు నేను ఖాళీగా ఉన్నా కాబట్టి ఈ 2 సంవత్సరాలు కార్యాలయంలో కూర్చొని వచ్చిన వాళ్ళందరికీ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సార్, జనరల్గా ధనిక ఆర్యవైశ్యులకి ఆర్యవైశ్య మహాసభతోని ఆ కమిటీలతోని పెద్దగా ఏదో ఒక 100 కోటికి 1 పనులే ఉంటాయి. జనరల్గా పేద ఆర్యవైశ్యులే ఆర్యవైశ్య మహాసభ దగ్గరికి వచ్చి దానికి సంబంధించి ఉపాధి మార్గాలకు సంబంధించి సహాయ సహకారాలకు సంబంధించి అడుగుతూ ఉంటారు. భవిష్యత్తులో పేద ఆర్యవైశ్యులకి సంబంధించి మీరేం సహాయ సహకారాలు చేయబోతున్నారు వివరించండి. గతంలో నేను 2015-17లో చేసినప్పుడు ఆర్యవైశ్యులు అందరికీ ఎవరైతే పిల్లలకి చదువు కోసం
ఒక విద్యానిధి ఏర్పాటు చేయాలని తలంపుతో ఉన్నాను ఆ రోజు. ఈ రోజు కూడా ఆ తలంపుతోనే కార్యాలయానికి నేను కాంటాక్ట్ చేయడానికి కారణం, ఏదో ఒకటి చేయాలి, విద్యానిధి చేసి పిల్లల భవిష్యత్తు కాపాడాలి అన్నాళ్ళు. చాలామంది మధ్యలో ఫీజులు కట్టలేక మధ్యలో చాలామంది చదువు ఆపేస్తుంది. ఆ చదువుకున్న వాళ్ళకి మెయిన్ చదువు అనేదే కావాలి. ఆ చదువు కోసం నా తాపత్రయం ఏంటంటే ఏదైనా పర్మనెంట్ నిధి తయారు చేసి ఈ సంఘానికి సంఘం ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళందరికీ సహాయం చేయాలనే ఆలోచనతో ఉన్నాము. సార్, ముఖ్యంగా దేశానికి ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటాం. ఆర్యవైశ్య కుటుంబాల్లో ఉన్న పిల్లలకు సంబంధించి, ముఖ్యంగా సామాన్య దిగువ మధ్యతరగతి పిల్లలకు సంబంధించి మీరు ఏమైనా చేస్తారా? ఏమైనా మీ దగ్గర ప్రణాళికలు ఉన్నాయా? నాకు మంచి ఆలోచనలు ఉన్నాయండి. ఇప్పుడు మా ఆర్యవైశ్యుల ఆస్తులు చాలా ఉన్నాయి. ఎవరి కమిటీలు వాళ్ళకు ఉన్నాయి. ఆ కమిటీల ద్వారా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అయినా ఆర్యవైశ్య సంఘం ద్వారా చేయాలనేది నా కోరిక. కాబట్టి ఆర్యవైశ్య సంఘం ద్వారా నేను ఖచ్చితంగా మన బిలో పవర్టీ వాళ్ళకి వాళ్ళు చేస్తున్నారు, బిలో పవర్టీ వాళ్ళకి చేయాలని చెప్పి నాకు బాగా కోరుకుంది ఎడ్యుకేషన్ మీద. కాబట్టి దీని గురించి పర్మనెంట్ స్ట్రక్చర్ ఒకటి తయారు చేయాలని ఉంది కోరిక. ముందు టెంపరీగా అది కామన్గా ప్రతి సంవత్సరం ఏం చేస్తారు? నోట్స్లు, పెన్నులు, పుస్తకాలు, కాన్సెప్ట్ ఈ 0 ఎల్కేజీ నుంచి 5వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయాలనేది నా కోరిక ఉన్నది. ఖచ్చితంగా చేస్తాను. పర్మనెంట్ బిల్డింగ్ కాకపోయినా ముందు 4 గదులు అద్దెకి తీసుకొని అయినా ఆ అద్దెలో మా వయసులకు సంబంధించిన టీచర్లు, లెక్చరర్స్, రిటైర్డ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆర్గనైజేషన్ ఒప్పచెప్పి వాళ్ళతో చేయించాలని నాకు బలమైన కోరిక ఉంది. అందరూ సహకరిస్తారు. అందరితో పాటు అందులో నా చేయి కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి దీన్ని ఆలోచించండి. ఎందుకంటే మధ్యరక కుటుంబాలు ఎంతో ఇబ్బంది పడుతున్నాయి. బయటికి చెప్పుకోలేక కక్కోలేక ఒక్కొక్క ప్రైవేట్ స్కూల్స్లో 30,000, 20,000 ఫీజులు ఉంటున్నాయి. అదే ప్రైవేట్ స్కూల్స్ ఎట్టయితే డెవలప్ చేశారో ఈ ఆర్యవైశ్య సంఘంకి చెయ్యబోయే ఎల్కేజీ నుంచి 5వ తరగతి వరకు కూడా అదే పద్ధతిలో ఆ స్కూల్ కంటే ఈ స్కూలే మంచిది, ఏం ఫీజులు లేకుండా, తాత్కాలిక ఫీజులు కూడా లేకుండా చేయాలనేది నా కోరిక. కాబట్టి అది 100% చేస్తాను, చేయగలుగుతాను. పలానోడు చేశాడు, పెనుగొండ ఉపేందర్ గారు నగర ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిగా ఉండి ఈ కార్యక్రమం చేసిండని చెప్పి అనిపించుకోవాలని ఉంది. ఖచ్చితంగా పెద్దల సహకారంతో ఇవి ఖచ్చితంగా చేస్తాను. సార్, మీరు చాలా ప్రణాళికలు ఆర్యవైశ్య సమాజం ముందు పెట్టారు. వీటన్నిటిని ఎవరి సహకారం తీసుకొని ముందుకు వెళ్దామనుకుంటున్నారు? మీ దగ్గర ఉన్నటువంటి ఎజెండా ఏంటి చెప్పండి. మీ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వనరులు, మీ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వనరులు ఏంది, ఎలా ముందుకు గెయిన్ కాగలుగుదాం అనుకుంటున్నారు చెప్పండి. అయితే రిటైర్డ్ లెక్చరర్సు, రిటైర్డ్ టీచర్సు, ఇప్పుడు ప్రజెంట్ టీచర్సు చాలామంది మా ఆర్యవైశ్యులు ఉన్నారు. వాళ్ళందరూ సర్వీస్ మోటివ్లో వస్తారనేది ఒక నాకు పెద్ద కాన్ఫిడెన్స్. ఆర్థిక పరం అంటారా, నెలకు 1,00,000 రూపాయలు ఖర్చు అయితే అనుకోండి. మా వాళ్ళు చాలామంది ఎడ్యుకేషన్ అంటే సహాయం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళతో పాటు కూడా ముందు అవసరం అనుకుంటే మా వాళ్ళు ఖచ్చితంగా అందరూ సహాయ సహకారాలు అందిస్తారు. ముందుగా అవసరమైతే నేను పెట్టుబడి పెట్టైనా దాన్ని స్టార్టింగ్ చేసి నిర్వహించడానికి చేస్తాను. ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతాం. ఎందుకంటే మా వాళ్ళు వేరే వాళ్ళకే ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తారు. నా కోరిక ఏంటంటే దానం ఇచ్చి పలానోడికి ఇచ్చిన అని చెబితే వాళ్ళని కించపరిచిన వాళ్ళు అవుతాం. అసలు ఆ పద్ధతులు చేయొద్దు అనేది నా కోరిక. ఎవరు చూసినా కూడా ఒక అట్టిపండు ఇచ్చి మేము సహాయం చేసినామంటే పాపం సహాయం అందుకున్నోడు వాడు ఫోటోని చూసి అరే నాకు నా పరిస్థితి బాగాలేకనే కదా వీళ్ళు నా ఫోటో తీసి అందరికీ తెలియజేస్తుండ్రు, ఆర్థికంగా నేను లేకపోబట్టే వాళ్ళకల్లా నన్ను ఇంత అంటే చీప్ పబ్లిసిటీకి దూరంగా ఉంటానంటారా? ఈ చిల్లర వ్యవహారాలకి దూరం ఉంటాను. ఏదైనా మేజర్ ప్రాజెక్టు పెద్దదైతే ఖచ్చితంగా అది నేను ఎక్స్పోజ్ చేసుకుంటాను. అరే నాకు తెలవాలి కాబట్టి ఈ చిన్న ప్రోగ్రామ్ని అసలు సంఘం ఉన్నదే బలహీనల కోసం. ఇవన్నీ ఊగా అందులో పెట్టుకొని ఎక్స్పోజ్ చేసుకోవాల్సినంత అవసరం అయితే లేదు. నువ్వు నిజంగా సేవ చేయదలుచుకున్నప్పుడు ఫోటోలకి పరిమితం కావద్దు. నా కోరిక అది. సార్ చెప్పండి, ఆల్రెడీ మీరు ఒకసారి ఆర్యవైశ్య మహాసభకి నగర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు, చాలా సేవలు కూడా అందించారు. మళ్ళీ ఇప్పుడు కూడా కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. దీంట్లో అనుభవజ్ఞులు పోటీ చేయాలని, లేకపోతే యూత్ పోటీ చేయాలని, ఇట్లా లేకపోతే పోయినసారి గెలిచిన టీం నుంచే మళ్ళీ వాళ్లే పోటీ చేయాలని ఇట్లా అన్న రూల్స్ ఉన్నాయా? ఎందుకు మీరు పోటీ చేయాలనిపించింది, మళ్ళీ ఎందుకు కంటెస్ట్ చేస్తున్నారు? అయితే నేను ఆర్యవైశ్య సంఘానికి అధ్యక్షుడిగా 2015-17లో కొన్ని కార్యక్రమాలు చేశాను. ఆ
ఆ కార్యక్రమాన్ని నేను ఎక్స్పోజ్ చేయలేదు. ఈరోజు ఆర్యవైశ్య సంఘ ఎన్నికల్లో అధ్యక్షుడిగా నిలబడుతున్నా కాబట్టి అవన్నీ నేను తెలియజేశాను ఒక పాంప్లెట్ రూపంలో. కాబట్టి దయచేసి ఎవరైతే నా పీరియడ్ అయిపోయిన తర్వాత ఉన్నారో వాళ్ళు ఇంతవరకు సంఘపరంగా ఒక కార్యక్రమం కూడా నేను చేసిన కార్యక్రమాలు వాస్తవంగా కంటిన్యూ చేయాలి. కొంతమంది పెద్దలు అడిగారు అవి కంటిన్యూ చేయమని, వాటిని ఏం పట్టించుకోకుండా చేయబట్టి నాకెందుకో మరి అమ్మవారు నాకు ఎందుకు బుద్ధి పుట్టించిందో సంఘ అధ్యక్షుడిగా పోటీ చేయాలని దేవత దయవన్న నేను అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాను. కాబట్టి గతంలో చేసిన పనులని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా రాబోయేవి చెప్తున్నారు, కానీ నేను గతంలో చేసినవి చూసి మీరు నాకు ఓటేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ఖచ్చితంగా నేను సంఘానికి సేవ చేసుకోవడానికి ఈ 2 సంవత్సరాలు సంఘానికి సేవ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. సార్ అనే ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీ స్టాండ్ ఏంటి? అది ఇళ్ల స్థలాలు కానివ్వండి, డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, పెన్షన్లు, వీటికి సంబంధించి ఆర్యవైశ్య మహాసభ ఖమ్మం నగరంలో ఏం చేయాలనుకుంటుంది? మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంటి? అసలు ప్రభుత్వం అనేది స్కీములు ఇచ్చేది బిలో పవర్టీ కులాల వారీగా స్కీములు అనేది ఉండదు. కాకపోతే రాజకీయ నాయకులు ఏం చెప్తారంటే ఫలానా కులానికి మేము ఇప్పిస్తాం అంటారు. ఎవరైతే ఆర్థికంగా కింద ఉంటారో వాళ్ళందరినీ రూల్స్ ఉంటాయి, కొన్ని నామ్స్ రెగ్యులేషన్ ఉంటాయి. అదే నిజమైన వాడికి ఖచ్చితంగా అర్హులు ఉన్నోడికి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వస్తుంది. అటువంటి రానోళ్ళకు ఉంటే మేము ముందు నిలబడి ఇప్పించే బాధ్యత మా ఆర్యవైశ్య సంఘం చేస్తుంది. ఇది గుర్తుదే, ఎవరు చెప్పినా కూడా డబ్బులు ఉన్నోళ్ళకి. అయితే కొంతమంది ఇక్కడ ఏం జరుగుతుందంటే నిజమైన లబ్ధిదారులు కాకుండా అధికంగా ఉన్నోళ్ళు కొన్ని రకాలుగా అధికారం లొంగ తీసుకొని ఆ లొంగ తీసుకున్న వాళ్ళు కొంతమంది సాధించేసరికి వాళ్ళని చూసి ఇంకా కొంతమంది తయారవుతున్నారు. ఈ పెన్షన్లే ఉన్నాయి. ఇప్పుడు బ్యాంకులో వేయటం వలన 3వ కంటికి తెలవట్లేదు. తెల్ల కార్డు అనేది 190 మందికి ఇచ్చారు, కానీ ఆర్థికంగా లేని వాళ్ళకి మాత్రం లేవు తెల్ల కార్డులు. ఖచ్చితంగా ఆర్థికంగా లేని వాళ్ళందరికీ తెల్ల కార్డులు ఇప్పించే బాధ్యత సంఘం తరఫున ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తాను. గతంలో నేను మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నప్పుడు కూడా చాలామందికి నేను రేషన్ కార్డు ఇప్పించాను, గ్యాస్ పొయ్యి ఇప్పించాను. ప్రభుత్వ పథకాన్ని ఏదైనా బిలో పవర్టీ అంటే తక్కువ ఆదాయం కలిగిన వాళ్ళందరికీ ఖచ్చితంగా నేను సేవ చేస్తున్నానని మీకు 100% చెప్పగలుగుతాను. సార్, ఒకవేళ మీరు ఆర్యవైశ్య మహాసభకి అధ్యక్షుడిగా ఎన్నికైతే ఖమ్మం నగరంలో ఇంకా మీరేమేం చేయాలనుకుంటున్నారు వివరించి? ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవైశ్యుల కోసం, కార్పొరేషన్ కోసం ఎన్నో సంవత్సరానికి పోరాటం చేస్తుంటే కార్పొరేషన్ అనేది రాష్ట్ర కార్పొరేషను ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడమైంది. దానికి నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి విక్రమార్క గారు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వారందరి సహకారంతో సంఘం ముందుకు పోయి వాళ్ళ దగ్గరికి పోయి ఏమన్నా మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు రాష్ట్ర ప్రభుత్వం, కానీ ఇప్పుడు వరకు మాకు నిధులు కేటాయించలేదు, మీ మీద నమ్మకం పోతుంది, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీకుంది, మేము అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ రోజు మీకు ఓటేసి అత్యధిక మెజార్టీతో ఈరోజు ప్రభుత్వం వచ్చిందంటే మా ఆర్యవైశ్యులంతా మీకు ఓటు చేయబట్టే ప్రభుత్వం వచ్చింది. కాబట్టి దయచేసి ఆలోచించండి, నమ్మకం ద్రోహం చేయకండి. అది మా ఆలోచన అండి. ఎందుకంటే మీకు చేయరని కూడా మాకు నమ్మకం ఉంది. పేదలకు ఉపయోగపడేటోళ్ళు మీరు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా ఇప్పుడు అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు ఖచ్చితంగా చేస్తుందనేది మాకు నమ్మకం ఉంది. తర్వాత వధువర్ల పరిచయ వేదిక ఒకటి ఏర్పాటు చేయాలని ఉంది. వివాహ పరిచయ వేదిక సార్, వధువర్ల వివాహ పరిచయ వేదిక చేయాలని ఉంది. దానికి గతం నుంచి చేస్తూనే ఉన్నారు మా ఆర్యవైశ్యులు, కానీ ఇప్పుడు చేయాల్సిన నెక్స్ట్ చాలా అవసరం ఉంది. ఇవాళ ఎట్లున్నదంటే నాకేంది నీకేంది అనే రోజులు ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరూ సంఘీభావంగా ఉండి సంఘాన్ని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి సంఘ సభ్యులందరూ సంఘ సభ్యులు కానివారు సంఘ సభ్యులుగా చేస్తారు. తర్వాత ఎవరికైనా ఆర్థికంగా సంఘ సభ్యత్వం చేరడానికి కూడా ఇబ్బంది ఉన్న వాళ్ళకి అటువంటి వారికి కూడా మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉండి ముందు సభ్యత్వాన్ని పెంచాలని కోరిక నాకు చాలా బాగుంది. సభ్యత్వం 5,000 సభ్యత్వాన్ని 10,000 చేయగలుగుతారా సార్ ఒకవేళ మీరు గెలిస్తే? 5,000 10,000 కాదు సార్, మ్యాక్సిమం ఎంతమంది ఉన్నారో అందులో ఒక 70%కి ట్రై చేయడానికి ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా 100%. సభ్యత్వం మీ పీరియడ్లో 115 రూపాయలు ఏమన్నారు, ఇప్పుడు 500 చిల్లర నడుస్తుంది. అది దాన్ని తగ్గించడం కానీ పెంచడం కానీ ఏమైనా చేస్తారా ఒకవేళ మీరు? అది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నిర్ణయం. అది మేము దానికి రికమెండ్ చేశాము. 300 రూపాయలు చేయండి అని చెప్పి ప్రకటన చేయడం జరిగింది, వారికి తెలియజేయడం జరిగింది అధ్యక్షుల వారికి. ఇప్పుడు అసలుకి నేను ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డివిజన్ సభ్యత్వాలు ఎందుకు పెరుగుతాయని
నేను అంత గట్టిగా ఖచ్చితంగా చెప్పగలిగేది దేనికంటే నేను వార్డు కమిటీలు కూడా చేసుకున్నాను ఆ రోజు. ఈ వార్డుకి అధ్యక్ష కార్యదర్శులు, నేను నగర అధ్యక్షులతో పాటు పొలిటికల్ పార్టీస్ ఎట్లయితే వార్డు వైజ్ అధ్యక్ష కార్యదర్శులు ఉంటారో మా సంఘానికి కూడా ఆర్యవైస్ అధ్యక్ష కార్యదర్శులు. అంటే ఒకవేళ మీరు గెలిస్తే 60 డివిజన్ల కార్యదర్శుల్ని అధ్యక్ష కార్యదర్శులు అయిపోతున్నారు ఒకవేళ మీరు గెలిస్తే. మేము గెలవటం కాదు, గెలవటం 100%. గతంలో కూడా నేను చేశాను, వాళ్ళకి తెలుసు. ఎవరు కూడా ఎన్నికలంటే బయటపడరు. కారణం ఏంటంటే ఓటు సీక్రెట్ కాబట్టి వీళ్ళకి మొత్తం కోమటగా చేసేది. నిజంగా ఎవరు ఒకళ్ళకి సంబంధించి మేమే గొప్పవాళ్ళం, మేమే ఇది, నేను వాడికి సపోర్ట్ చేస్తా, వీడికి సపోర్ట్ చేస్తా, వాడిని గెలిపిస్తా అనేవన్నీ ఉత్తమార్తే. కాకపోతే ఏంటంటే నీ ద్వారా లబ్ధి పొందిన ఎవడన్నా ఒక 5-6 ఉంటే వాళ్ళ ఊరికేస్తారు తప్ప మేమే పెద్ద పోటీ వీరులం అని చెప్పి మీరు సపోర్ట్ చేయడం అనేది న్యాయం కాదు. ఎందుకంటే ముగ్గురు వయసులు ఉన్నప్పుడు మీరు వేరు పదవుల్లో ఉండి వాళ్ళకి అది సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. మీకేమన్నా సంఘపరంగా మీకు ఎప్పుడైనా మీరు ఎన్నికల్లో నిలబడ్డప్పుడు మీకు సపోర్ట్ చేసినట్టే వాళ్ళు కూడా మీ సంఘ ఎన్నికల్లో ఎప్పుడైనా అంటే మీకు సంబంధించిన వ్యాపార సంస్థలకి నిలబడినప్పుడు వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. కానీ ఇప్పుడు మేము సపోర్ట్ చేస్తాం, మేము గెలిపిస్తాం, మేము ఉంటాం, మేము చేస్తాం అంటాం, అది తప్పది. ఎందుకంటే ముగ్గురులో ఎవరు పనిచేయగలుగుతారు, ఎవరు సంఘాన్ని అభివృద్ధి చేయగలుగుతారు, ఎవరికి అనుభవం ఉంది అన్న ఆలోచన చేయండి. మీరు కూడా దయచేసి వ్యతిరేకంగా అంటే ఒకరికి చేస్తుందంటే ఇంకోటి వ్యతిరేకంగా అవుతాడు, కాబట్టి మీకు అంత అవసరం లేదు. కాబట్టి దయచేసి ముగ్గురు సభ్యులకి మీకు అందరూ ఇంటర్నల్గా మీకు ఎవరికి ఓటు వేయదలుచుకుంటే వాళ్ళకి వేయండి. అంతేగాని అది పద్ధతి కాదని ఈ సభాముఖంగా ఒక మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. సార్, జనరల్గా మొన్నే ఎమ్మెల్యే ఎన్నికలు జరిగింది, దాని తర్వాత మే 13వ తారీఖున పార్లమెంట్ ఎన్నికలు జరిగింది. జనరల్గా ఎలక్షన్ అంటే బయట ప్రపంచంలో ఓటుకు నోటు ఇవ్వటము, మందు, బిర్యానీలు పెట్టడం, ఈ కల్చర్ ఉన్నది. హోటల్స్లో బార్లలో కూర్చొని పెద్ద ఎత్తున చేసుకోవటం ఉన్నది. అలా చెప్పాల్సి వస్తే లాయర్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి, అడ్వకేట్స్ వాళ్ళు అయితే ఇక ఫుడ్కి మందుకి అసలు లిమిటే లేదు. సో ఎన్నికలు అంటే అట్లా మీ ఎన్నికలు ఎట్లా ఉంటాయి, ఎలా జరుగుతాయి, వాటికి సంబంధించి వివరించండి. ఇప్పుడు ఇవన్నీ ఏమైనా ఉంటాయా అందులో? ఆర్యవైశ్య ఎన్నికలలో ఎట్లాంటివి ఏమైనా ఉంటాయా, అసలు ఎట్లా జరుగుతున్నాయి, ఏం వివరించండి. ఇప్పుడు ఆర్యవైశ్య సంఘం కుల ఎన్నికలు అనేది కుల సంఘం బలోపేతం చేయడం కోసం కుల సంఘం. దీంట్లో దానికి అమ్ముడుపోయేటోడు, దానికి అలవాటు పడ్డోడు ఉంటే ఇంకా సిగ్గుచేటు అనేది ఏమీ లేదు. కాబట్టి దయచేసి ఎవరైనా అటువంటి ఏమైనా ప్రోత్సహించినా మీరు ముందుకు పోకండి, మీకు ఆ బదనాం అవుతారు. పనిచేసేటోడికి ఓటేయండి, అదే న్యాయంగా ఉన్నారా వీళ్ళు అని ఆలోచిస్తారు. కాబట్టి రాబోయే రోజుల్లో వస్తాయేమో కానీ ఇప్పుడు వరకైతే అవి లేవు. కాకపోతే పదవులు కావాలి, ఒక్కొక్కరికి విజిటింగ్ కార్డు మీద 4 పేర్లు పెట్టుకోవాలి, 4 పదవులు కావాలన్న వాళ్ళే ఉన్నారు తప్ప కష్టపడి పనిచేద్దాం అన్న ఆలోచన అయితే ఎవరికి లేదు. ఎందుకంటే నేను ఎందుకు అంత బల్లాగుద్ది చెప్పగలుగుతుందంటే నేను 2015-17లో ఆర్యవైశ్య సంఘం కోసం చేశాను. ఆ రోజుల్లో ఉన్న గుర్తింపుని మళ్ళీ తీసుకురావాలని చెప్పి నా ఆలోచనతోనే మరి ఈసారి మళ్ళీ నిలబడ్డాను. మాకు ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిగా 2 సార్ల కంటే ఎక్కువ నిలబడటానికి అవకాశం ఉండదు. ఒకసారి అయిపోయింది, రెండవసారి ఇప్పుడు కాంటెస్ట్ చేస్తున్నా. కాబట్టి దయచేసి ఆలోచించండి ఓటర్ మహాశైలారా, ఆర్యవైశ్య ఓటర్ మహాశైలారా. మనకి ఆనందంగా ఉండొచ్చు, ఇది పోటీ అనేది ఉండాలి, ఉంటేనే మంచిది. ఒక వ్యక్తి గురించి ప్రచారం జరుగుతుంది. కాకపోతే ఇందులో రాజకీయ పార్టీలు ఎంటర్ కావడం అనేది కరెక్ట్ కాదు. గతంలో రాజకీయ పార్టీలు ఎంటర్ అయినాయి, అవి ఏమైపోయినాయో మీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు కూడా మీరు రాజకీయాలకి ఎంటర్ కాకుండా జాగ్రత్తగా ఓటు కులం అభివృద్ధి చెందడానికి ఎవరికైతే వేస్తే కులం అభివృద్ధి చెందుతాం వాళ్ళకు ఓటేయండి. కాకపోతే రాజకీయ నాయకుల సహకారం తీసుకుందాం. ఎప్పుడు మనం గెలిచాక మన విషయం మనోడికి అన్యాయం జరిగింది అంటే నలుగురు రావాలి, నలుగురు వచ్చి సహాయం చేసే విధంగా అందరం పోయి మంత్రులని వాళ్ళని కలవాల్సిన బాధ్యత అయితే ఉన్నది. కాబట్టి దయచేసి ఎవరు అటువంటి ఏమైనా చేసినా కూడా మీరు లొంగకుండా న్యాయమైన ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకు ఓటేయండి. సార్, 2 సార్లకి ఆర్యవైశ్య మహాసభకు సంబంధించి ఖమ్మం నగర ఎన్నికలు అంటే వాళ్ళ లైఫ్ టైంలో 2 సార్లకి ఎక్కువ పోటీ చేయకూడదా, వరుస 2 సార్లు పోటీ చేయకూడదా? లైఫ్లో 2 సార్లు పోటీ, 2 సార్లే పోటీ చేయాలి. గెలిస్తేనా ఓడిపోయా, గెలిచినా ఓడిపోయినా 2 ఓడిపోవటానికి కదా, గెలిస్తేనే. 2 సార్లు గెలిస్తే 3వసారి కంటెస్ట్ చేయడానికి వీలేదు. అయితే నగరం వరకు మళ్ళీ జిల్లాకి వెళ్ళొచ్చు, జిల్లాలో మళ్ళీ కంటెస్ట్ చేసుకోవచ్చు. ఆడ కూడా ఈ షరతులు ఉన్నాయి సార్, జిల్లాలో కూడా 2 సార్లకి ఎక్కువ ఏదైనా ఒకటే పద్ధతి. జిల్లా టౌన్లో అయినా జిల్లాలో అయినా రాష్ట్రంలో 2 సార్లకి ఎక్కువ చేయకూడదు.
కానీ అడిగేటోడు ఉంటే ఆగుతాయి, అడగనోడు ఉంటే పట్టించుకోరు. సార్, జనరల్గా బయట ప్రపంచంలో అనేక రకాల పరిస్థితులు ఉన్నాయి. లేకపోతే పొలం పంచాయతీలు ఉన్నాయి, ఇంటి దగ్గర గెట్టు పంచాయతీలు ఉన్నాయి, పొలం దగ్గర గెట్టు పంచాయతీలు ఉన్నాయి, సివిల్ మ్యాటర్స్ ఉన్నాయి, ఇంకా అనేక రకాల కేసులు అవుతున్న నేపథ్యం ఉన్నది. లేకపోతే జనరల్గానే న్యాయానికి సంబంధించినటువంటి చట్టాలకు సంబంధించిన ఇది ఉన్నది. వీళ్ళు ఆర్యవైశ్య మహాసభకు సంబంధించి లేకపోతే ఆర్యవైశ్య సమాజంలో ఉన్న ప్రజలకు సంబంధించి మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంటో వివరించండి. సార్, ఇప్పుడు ఆర్యవైశ్యులు అంటేనే కొట్లాటకి గొడవలకి పోనోళ్ళు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది బలహీనల మీద బలవంతులు భూములు లాక్కోవటం రకరకాలుగా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ న్యాయం కోసం ప్రభుత్వం ఉచిత న్యాయ సలహాలు ఉన్నా కూడా మా ఆర్యవైశ్య అడ్వకేట్స్లో ఫేమస్ ఉన్నారు, మామూలు వాళ్ళు ఉన్నారు, అండ లేకుండా సంఘం అండ లేకుండా ఉన్నారు, రాజకీయ అండ లేకుండా ఉన్నారు. వాళ్ళందరికీ అడ్వకేట్స్తోని ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా వాళ్ళకి న్యాయం జరిగే చూడాలని చెప్పి నా కోరిక ఉంది. అది మా అడ్వకేట్స్ అందరూ కూడా సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నా. అయితే మాకు ఆర్యవైశ్య లాయర్ల సంఘం కూడా ఒకటి ఉన్నది. దాన్ని తీసుకొచ్చి దీంట్లో ప్రెడ్జ్ చేసి దాని సంఘానికి ముందుకు పోయేట్ చేస్తానని చెప్పి నా కోరిక. సార్, చెప్పండి, ఆర్యవైశ్య మహాసభలో ముఖ్యంగా యువతులు, అంటే నిరుద్యోగానికి సంబంధించిన యువతులు కానీ మహిళలు కానీ వాళ్ళకి సంబంధించి ఉపాధికి సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి, బతుకుదెరువుకు సంబంధించి మీ దగ్గర ఏం ప్రణాళికలు ఉన్నాయి? వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పి నాకు చాలా కోరిక ఉంది. యువతకు కానీ మహిళా యువతకు కానీ అందరికీ దీనికి మంచి మా సంఘాలు బాగా గట్టిగా ఉన్నాయి. కానీ దాన్ని ఇంప్లిమెంట్ పని చేయడానికి ముందుకు వచ్చేటప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. అటువంటి పనులు చేయడానికి నేను ముందు సిద్ధంగా ఉన్నాను. మా ఆర్యవైశ్యుల తరపునే వాళ్ళు ఈ మధ్య కంప్యూటర్స్ పెట్టారు. దాని శిక్షణ తరగతులకు ఏర్పడి ఏదైనా నిరుద్యోగితను తగ్గించడం కోసం నేను ఖచ్చితంగా చేస్తాను. ప్రభుత్వం ద్వారా కూడా కొన్ని పథకాలు ఉంటాయి, ఆ పథకాలు కూడా యువతకి వర్తించే చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అంటే మహిళా ప్రాంగణం లాంటి చాట దరఖాస్తు తీసుకొని అక్కడ పోయి అధికారులకి సబ్మిట్ చేసి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి నేను కోరుకుంటున్నాను. సరే, ఎన్నికలు ఎలా జరుగుతాయి? 3 అభ్యర్థులు అన్నారు. మరి దాని మీద 1వ నెంబర్ 1, 2, 3 నెంబర్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లాగా వేయచ్చా, లేకపోతే దాని మీద ఏమన్నా స్టాంప్ లాంటిదా? ఎట్లున్న ఎన్నికలు ప్లస్ కౌంటింగ్ ఎప్పుడు జరిగింది వివరించండి. దీనికి ఎన్నికల్ని బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించబడుతుంది. బ్యాలెట్ పేపర్లో స్వస్తిక్ ముద్ర అనేది ఇస్తారు. ఆ స్వస్తిక్ ముద్ర అనేది ఏ కాలం ఉందో ఆ కాలంలో చివరకు గుద్దాలి. వాళ్ళ పొరపాటున ఇట్లా కాగితం మడత పెట్టినప్పుడు వాళ్ళే మడత పెట్టిస్తారు. ఒకవేళ కాగితం మడత పడ్డప్పుడు అచ్చుపడ్డా కూడా ఆ భాగంలో పడితే తప్పు లేదు, దాన్ని కౌంట్ కింద తీసుకుంటారు. ఆ గీతకి 70%, 80% అబోవ్ ఉంటేనో యాక్సెప్ట్ చేస్తారు ఓటు కింద. అవన్నీ పక్కకు పెట్టి తర్వాత పరిశీలిస్తారు. తక్కువ పర్సెంటేజే ఉన్నదనుకోండి గీత మీద, అది యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఈ ఎన్నిక అనేది మంచిగానే జరుగుతుంది. ఎందుకంటే అంతకుముందు కూడా కొంతమంది కోర్టుకి పోయి సంఘాన్ని బదనాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఆర్య సంఘాన్ని బదనాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పద్ధతిలో ఉంటుందని చెప్పి ఎప్పటికప్పుడు ఎన్నికధికారులు అధ్యక్షులు నిలబడేటోళ్ళని కూర్చోబెట్టి మీ సలహాలు సంప్రదింపులు అని చెప్పి అడుగుతూనే ఉన్నారు. మేము దానికి చెప్తూనే ఉన్నాం. దాని ప్రకారమే ఫాలో అయ్యి దీంట్లో మీ ఎన్నికలు ఆర్యవైశ్య మహాసభకు సంబంధించి ఎన్నికలకు వచ్చినప్పుడు దొంగోట్లు వేయటం కానీ లేకపోతే ఇలాంటి వ్యవహారాలు ఏమైనా ఉంటున్నాయా సార్? ఆర్యవైశ్య దొంగ ఓట్లు వేస్తే ఇక వాడు దేనికి రెండో ఓటు వేయడానికి అట్లా అవకాశం, రెండో ఓటు సింబల్ పెడతారా? సింబల్ ఓటు వేసిన వాళ్ళకి ఇట్లా ఉంటుంది కదా, అట్లా ఏమైనా? ఖచ్చితంగా మన ఎన్నికలు ఎట్టయితే ప్రభుత్వం నిర్వహిస్తుందో అదే పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో ఒక సింబల్ పెడతారు మరి రెండోసారి ఓటు వేయడానికి. కానీ దొంగ ఓటు వేయడానికి ఎవరైనా అంటే వాళ్ళ పేరు కాకపోయినా వచ్చేటప్పుడు ఐడి కార్డు తెచ్చుకోవాలి. ఏదైనా అంటే ఆధార్ కార్డు, ఏదో ఒకటి ఉండాలి. జనరల్ ఎన్నికల్లో పార్టిసిపేట్ అయితే ఎట్టయితే ఐడి తీసుకెళ్తామో ఈ ఆర్య సంఘ ఎన్నికల్లో కూడా వాళ్ళ ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి ప్రభుత్వ పరంగా ఇచ్చింది తీసుకురావాల్సింది ఉంటుంది. దొంగ ఓటేసి వాడు పట్టుబడితే కులంలో వీడు దొంగ ఓటేసిండ్రా అని అవమానపడతారు. కాబట్టి అటువంటి దొంగ ఆలోచనలు ఎవరు ఉన్నా కూడా అది విరమించుకోండి. కానీ నాకు తెలిసినంతవరకు అటువంటి ఎన్నికల ఆ రోజు కౌంటింగ్ జరిగిందా సార్? ఆ కౌంటింగ్ సాయంత్రం 4 వరకు ఉన్నది కాబట్టి లోపల జనాన్ని బట్టి 99% ఆ రోజే
కౌంటింగ్ జరుగుతుంది. ఒకళ్ళు ఏదైనా మిస్ అయితే తెల్లారి నిర్వహిస్తారు కౌంటింగ్.